హాయ్ అండి. మీలో ఎంతమందికి చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం అండి. అది కూడా వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. లివర్ ఫ్రై అయితే సో చారులోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది కదా! మరి ఈ లివర్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్‌గా అనేది నేను చూపిస్తాను. చికెన్ లివర్ అనేది కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే ఒక అరబద్ద నిమ్మరసం అయితే పిండేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పైన కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కలిపేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో యాడ్ చేస్తానన్నమాట. ఈ విధంగా లివర్‌కి బాగా పట్టించేసేయండి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే వెంటనే అయినా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లివర్ కూడా వేసేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. లివర్ అనేది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అటువైపు ఇటువైపు బాగా వేగాలన్నమాట. ఎప్పుడైతే ఆయిల్లో వేగుతుందో లివర్ అనేది మనకి ఫ్రై అయిపోయినట్లన్నమాట. ఈ విధంగా రెండు వైపులా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చక్కగా అటు ఇటు కూడా వేపుకుంటూ లివర్ ఫ్రై అనేది ఈ విధంగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా బాగా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా, పప్పుచారులోకి రసంలోకి సూపర్ కాంబినేషన్. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.